నమస్కారం. నిన్నటి రోజున కే బ్రహ్మణపల్లి పంచాయతీలో కదిరి సమన్వయకర్త మక్కులు గారు బావు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం నిర్వహించినాడు. బావు షూరిటీ మోసం గ్యారెంటీ కాదయా, బావు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక విధానంతో జనాలు ఉన్నారు. ఇది మనసులో పెట్టుకొని తిరిగితే బాగుంటుంది. ఏ విధంగా మీరు మొహాలు పెట్టుకొని అయితే బ్రహ్మణపల్లి పంచుకొచ్చేది నాకు అర్థం కాల. నెల కింద మేము ఇంటింటికి తిరిగినాము. ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడే మేము తిరిగి కూడా సమస్యలు ఏమన్నా పరిష్కారం కూడా చేశాము. మీ మాదిరి మేము 420 పనులు కానీ ఏమీ చేయలేదు. మోసాలు అంటే ప్రతి ఇంటికి పోదాం. తల్లికి వందనం ఏ ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి పడింది, ఏ ఊరికి పర్లేదని మీరు కానీ నిరూపించాయి కదా. మేము రాజకీయాలకు కూడా చేయాలి. మీరు చేసిన మోసాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అలాంటి వీళ్ళు సూపర్ 6 అనే పథకాలలో ఏ ఒక్కటి ఇప్పుడు నెరవేర్చిందని అన్నదాసుకి పోవచ్చు, తల్లికి వందనం కావచ్చు, రేపు నెల నుంచి బస్సు ఫ్రీ అని చెప్పినాము, గ్యాస్ సిలిండర్ కావచ్చు. సూపర్ 6లో 1 ఇయర్లో 4 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ నాయకులు కన్నా కానీ ప్రతి డోర్ టు డోర్ పోదాం. మీరు అంటారు కదా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, మీరు రండి మేము వస్తాం. మేము ప్రతి ఇంటికి తెలుగుదేశం అనే పథకాలు ఇచ్చినామని మేము పోదాము. మీరు ఏ లేదని మీరు అని ఏ ఇంటికైనా కూడా ఈ లేదు, ఇది పేదవాళ్ళు, వీళ్ళు ధనవంతులు రాలేదని మీరు నిరూపిస్తే కన్నా మేము రాజకీయాలే చేయము. మేము అదే అంటాను. ఒక ఆయన వచ్చి నేను 600 కోట్లతో గెలిచినానండి. 600 కోట్లతో అదే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వద్దంటేనే నువ్వు గెలిచినావు. ఆ గెలిచడానికి కూడా 10 లక్షలు ఖర్చు పెట్టినావు. నీకు మగతనం ఉంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో నువ్వు పోటీ చేయి. నీకు డిపాజిట్లు వచ్చినా ఈడుంటే వాళ్ళు ఎవ్వరే నిలబడతారు నీ మీద. ఏ ఊరికి నువ్వు చెప్పిన వాళ్ళకి ఛాయిస్ చేసుకో. గెలిస్తే కన్నా నువ్వు డిపాజిట్లు వచ్చినా కూడా మేము రాజకీయాలే చేయము. ఇంతటితో మేమంటే నాకు కదా అమ్మో డబ్బులు మా నాయకుడే మాకు నేర్పించాం. మేము రాజకీయాలు చేసేకి ఎందుకు వచ్చినా, మా కష్టాలు ఎవరికి వచ్చినా కూడా మేము జనాల దగ్గర పోతామయ్యా. మేము సేవ్ చేసాం, రాజకీయాలు వచ్చినాం, సంపాదించుకోవడం రాజకీయాలు రాలేదు. మేము ఎవరి కష్టం వచ్చినా, ఎవరికి అతనేతగా ఫోన్ చేసినా మా చేతనే మేము సాయం చేస్తాం. కానీ లంచాలు ఇప్పించుకునేకి మోసాలు చేసి మేము రాజకీయాలు చేయలేదు. ఏ ఊరికైనా మేము పలానా తప్పు చేసినామని నువ్వు నిరూపిస్తే కానీ మేము రాజకీయాలు చేయాలి. మీ నాయకులు ఎవరైనా రండి, మీరు తప్పు చేయలేదు నిరూపించుకుంటాను మేము కానీ మీ కాళ్ళ కింద దొరుకుతాం. మీరు గుట్కా వ్యాపారం చేయలేదా, కర్ణాటక మద్యం దొరికి సాధించలేదా, లేదా స్వీట్ ఆకలి ఆడించలేదా, మట్కా అమలు ఆడించలేదా? ఏ పోయిన 5 గవర్నమెంట్లలో మీరు కే బ్రహ్మణపల్లి చెంది ఈ పని చేయలేదంటే ఎవరైనా నిరూపిస్తే కన్నా మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకే రకం ఉంటాం. మేము ఏ రోజు ఒకరికి భయపడేది ఉండదు. మేము తప్పు చేయము, ఒకరు భయపడం. కాబట్టి కూడా ఒక్కసారి ఎవరు ఏమని తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అనవసరంగా రెచ్చగొట్టే మాట మాట్లాడేది ఒక చేస్తాము. స్థానిక మీకు దమ్ము ఉంటే స్థానికులకు సెంపిటీసిన సర్పంచ్ మీరు గెలిచండి. మేము రాజకీయ ఊర్లో కూడా ఉండం. మీరు స్థానికంగా గెలిస్తే కనుక ఇంకొకసారి నోరు ప్రాధాన్యత పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏమన్నా కానీ ఉంటే మాకు తెలియజెప్పండి, మేము కూడా తల ఉంచుతాం తప్పు చేస్తే కానీ. అనవసరంగా నిందలు ఏం చూసి మేమేమో ప్రోత్బలం అంతా చేసుకుంటాము. మీకు ఐకమత్యం లేకుండా మీరు చూస్తాం. మాకు ఐకమత్యం లేదని మేము చెప్పినామా? మాది ఎప్పుడు మేము ఉంటాం. మేము కొట్టుకుంటాం, తిట్టి మేము ఒకటి అవుతాం. మాది కుటుంబం, మాదంతా కుటుంబం. అనవసరంగా రెచ్చగొట్టు మాటలు మాట్లాడితే కన్నా కఠినంగా ఉండే చర్యలు ఇది సభకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను.